బెనర్జీ పాలనలో అయితే ఇంతకుముందున్న అంటే వామపక్ష పాలనలో బాగా వెనకబడిపోయారు, మేము వస్తాము, మీకు చేయాల్సినవన్నీ చేస్తాము అనే పద్ధతిలో. సో మోదీ షాలు ఇంతగా గురిపెట్టిన సమయంలో గవర్నర్ కూడా మార్చిన తర్వాత ఇదంతా అంటే బెంగాల్లో ఏదో తుఫాను, రాజకీయ తుఫాను అయితే రాబోతుంది. ఎలక్షన్ కమిషన్కు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో పెద్ద కేసు నడుస్తుంది. మొన్న సుప్రీంకోర్టు మమతా మీద కోపడ్డారు, మీరు రోజుకు ఒక కేసు తెచ్చేస్తుంటే మేము ఎంతసేపు చూస్తాము సర్ మీద అని. సో ఐ ఆఫ్ ది స్టామ్ లాగా బెంగాల్ ఉంది, సలసల, అందుకే సర్తో సలసల కాగుతూ ఉంది అది. సార్ ట్రంప్కి షాకుల మీద షాకులు, గల్ఫ్ దేశాల ధిక్కార స్వరం, మోడీ కొత్త ట్విస్టు, ఇరాన్ భీకర హెచ్చరిక. మీరు ఒక్కొక్క దానికి ఒక అర్థం చాలా ఉంది. ఇరాన్ అయితే మేము చాలా ఇదిగా ఉన్నాం, మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు, ముప్పు తిప్పలు పెడతాము. గల్ఫ్ దేశాలు ఒక్కొక్క దాని మీద వెళ్ళి వాళ్ళు బాంబులు వేస్తుంటే అమెరికా ఊహించలేదు ఈ స్థాయిలో ఇరాన్ వచ్చి ఆ దేశాలన్నింటి, ఓమాన్ కావచ్చు, అది ఇంకొక బహ్రెయిన్ కావచ్చు, లేకపోతే ఇంకొక ఖతార్ కావచ్చు, దుబాయ్ అందరి మీద వాళ్ళు ఏదో ఒక ఇవి వేస్తున్నారు. ఆ దేశాలు ఇప్పుడు గోల పెడుతున్నాయి, ఆ దేశాలు అమెరికా అనుకూల దేశాలు, అందుకనే స్థావరాలు ఇచ్చాయి. వాళ్ళు అమెరికా మమ్మల్ని కనీసం ముందుగా హెచ్చరించడం లేదు, మేము దాడికి గురై నష్టపోయిన తర్వాత మమ్మల్ని పలకరించడం లేదు, మమ్మల్ని సహాయపడడం లేదు, ఇలా అయితే మేము ఎక్కువ రోజులు భరించలేము అని వాళ్ళు ఒక విధంగా అమెరికాకు హెచ్చరికలు కూడా పంపుతున్న ఒక పరిస్థితి. కాబట్టి ట్రంప్ ఏమో మేకపోతు గాంభీర్యంలాగా సెప్టెంబర్ దాకా యుద్ధం సాగిస్తామని ప్రకటన చేశాడు. సెప్టెంబర్ దాకా సాగిస్తే ఎక్కువగా నష్టపోయేది అమెరికానే, ఎందుకంటే వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ యుద్ధం చేయాలి. ఇక్కడ స్థానిక బలం, స్థాన బలం ఎవరికి ఉంటుంది, వీళ్ళకు ఉంటుంది. ఈ దేశాలు అడ్డం తిరిగిన తర్వాత ట్రంప్ భీకరంగా ఈ బీరాలు పలుకుతున్నారు, కానీ మీరు ఎక్స్పీరియన్స్ చూస్తే ప్రతి విషయంలో వెనక్కు తగ్గుతున్నారు. ఉదాహరణకు భారతదేశం రష్యా దగ్గర నుంచి చమురు కొనడానికి ఇప్పుడు అంగీకరించారు. ఎందుకు అంగీకరించారు? అంతకుముందు అసలు రష్యాకే వెళ్ళకూడదు అని అక్కడే కదా పాయింట్ ఆఫ్ బ్రేక్. ఇప్పుడు రష్యాకి ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఉదాహరణకు. రెండవది, కుర్దులకు ఆయుధాలు ఇస్తామని, సైన్యం మీద మీకు అంత నమ్మకం ఉంటే మీరు కుర్దులకు ఆయుధాలు ఇస్తామని ఎందుకు చెప్తున్నారు? మూడో విషయం, ఇరాన్ మీద ఆపరేషన్ ముగియగానే క్యూబాను ఆక్రమిస్తాడంట. అసలు ఏమన్నా దేశాలన్నా ఇది ఆట అండి ఇది? క్యూబా అంతా వెనిజులానే ఎంతవరకు ఆక్రమించాడు అనేది ఒకటైతే, క్యూబాను ఆక్రమిస్తారని క్యూబా ఏం తప్పు చేసిందండి? ఈ దేశాల మీద మీరు రకరకాల నెపాలు పెట్టారు, క్యూబా ఏం చేసింది? అంటే ఖచ్చితంగా ఇంకా ప్రపంచ దేశాలను మీరు మేల్కొంటారా బాబు, నేను ఒక్కొక్కరిని ఆక్రమిస్తున్నానని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఇరాన్ ఇంత దిగ్బంధనం చేశానని చాలా బెదిరించాడు, కానీ బిట్ కాయిన్ ద్వారా ఇరాన్ అద్భుతంగా తన ఆర్థిక కార్యకలాపాలు సాగించగలుగుతుంది. ఇరాన్ దగ్గర రాజకీయ నాయకత్వం కానివ్వండి, సైనిక ప్రతిఘటన కేంద్రాలు కానివ్వండి, ప్యారలల్గా డీసెంట్రలైజ్డ్గా చాలా ఉన్నాయి. అది వాళ్ళకి ఇంత ఉంది నెట్వర్క్ అని వీళ్ళకి కూడా తెలియదు. అది దాన్ని ఆపరేషనల్ చేశారు ఇప్పుడు. సో అది చేసిన తర్వాత ఎక్కడి నుంచి ఏమొస్తుందో, టెల్ అవీవ్ మీద బాంబులు వేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? ఇజ్రాయిల్ ఏం చేస్తుంది? ఇజ్రాయిల్ ఈరోజు బీరూట్ మీద, లెబనాన్ మీద బాంబులు వేస్తుందండి. మీరు ఇరాన్ మీద యుద్ధం అని బీరూట్ మీద లెబనాన్ ఎందుకు వేస్తున్నారండి బాంబులు? లేకపోతే ఇరాన్ నౌకను మీరు శ్రీలంక తీరంలో ముంచుతారా? 70 మంది 100 మందిని చంపుతారా? అది విశాఖపట్నం నుంచి బయలుదేరి వెళ్ళింది పాపం. విశాఖలో మనం నౌకా విన్యాసాల కోసం వచ్చిన నౌక అది శ్రీలంకకి వెళ్తే అది భారతదేశం కూడా పాపం మూట కట్టుకుంది అని ఒక ఆరోపణ వచ్చింది. మీరు చూస్తే కనుక ఈరోజు అల్ జజీరా కవర్ స్టోరీ రాసింది, హిందూ మహాసముద్రానికి మేము రక్షకులుగా, గార్డియన్స్గా ఉంటామని మోడీ ఒకప్పుడు ఎంతో గొప్పగా చెప్పారు. కానీ హిందూ మహాసముద్రంలోనే తమ అతిథిగా ఉన్నటువంటి నౌకను ముంచుతుంటే భారతదేశం ఏమీ చేయలేకపోయింది అని. ఏమీ చేయలేకపోవడం కాదు, మాకు సహాయం చేసింది అని ట్రంప్ గారి సహాయకులు అక్కడ కథనాలు లీకులు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు భారతదేశం పరిస్థితి ఎట్లా ఉందంటే, ట్రంప్ పాపంలో కొంచెం వాటా పంచుకుంటామేమో అనే హెచ్చరిక ఒకటైతే, రెండోది వాడికి సహాయపడ్డారు అనే ఒక ముద్ర కూడా మోయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనివల్ల మోదీ కూడా మేల్కొన్నారు. మీకు తెలుసు, దాని ముందు నుంచి ఒకటే, కొంతమంది ఏమో కాదు మోదీ గారు ఇరాన్ యుద్ధంలో తటస్థంగా ఉండటం చాలా మంచిది, ఖొమేనీని మరణిస్తే విచారం వెలిబుచ్చకపోవడం చాలా రైట్ అని విపరీతంగా విజృంభించి వాదించారు. సార్ పాలకులు ఏం చెప్తే అది మాట్లాడడానికి ఇంకా ఆలోచనలు ఎందుకు, చర్చలు ఎందుకు సార్? నిన్న ప్రభుత్వం తరఫున ఎందుకు వెళ్ళి ఇన్ని రోజులు, ఎందుకంటే ఖొమేనీ చచ్చిపోయాక పరిస్థితులు ఏం మారలేదు 4 రోజుల్లో. అంటే ప్రభుత్వము ఈ ఒక టర్న్ తీసుకుంటూ ఉంది. తన విధానం అన్నది ప్రజలు మెచ్చలేదు, ప్రపంచం మెచ్చలేదు. భారతదేశం ఎలా వ్యవహరిస్తుంది అని ఆశించారో ఒక వర్ధమాన దేశాల్లో పెద్ద దేశంగా, అది జరగలేదని తెలుసుకున్నారు. కాబట్టి
ఒక 4 రోజులు బెస్ట్ ఓకే బెటర్ లేట్ దెన్ ఎవరు. ఇప్పుడు వెళ్ళినా నేను హర్షిస్తాను, అదేమి పెద్ద దిగి వచ్చారు అది చెప్పను. కానీ ఒక వాస్తవాన్ని గుర్తించాల్సిన పరిస్థితి భారతదేశానికి వచ్చింది. మీరు ఇక్కడ నోట్ చేయండి, భారతదేశం ఈ పరిస్థితికి వచ్చిందంటే ఇది అమెరికా కూడా ఒక మెసేజ్ కదా, ట్రంప్ కూడా. ఆ ఒక్కొక్క దేశం ఇలా అవుతుంటే ఇంకేమవుతారు, అసలు ఎవరున్నారు వాళ్ళతో, ఇండియా కూడా ఇటు వచ్చిన తర్వాత. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ ఏమాత్రం తగ్గిరా అనే ఒక పరిస్థితుల్లో, కుర్దులు మళ్ళీ ఎటుపోతారు కొత్త కొత్త హెచ్చరికలు చేస్తున్న పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలు కూడా మీకోసం మేము యుద్ధ భారం, ప్రాణ నష్టం ఇవన్నీ భరించలేమని ఈరోజు పినరాయి విజయన్ కేరళ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి, మీరు గల్ఫ్లో ఉన్న 1 కోటి మంది ఉన్నారండి భారతీయులు, 12 లక్షల కోట్లు వస్తాయండి మనకు అక్కడి నుంచి, అన్ని డబ్బులు వస్తాయి మనకు ఆ దేశాల నుంచి, అంతమంది అక్కడ ఉన్నారు. మనకు ప్రాచీన నాగరికతలో సంబంధాలు ఉన్నాయి, ఆధునిక కాలంలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాస్పోరా ఎవరున్నారంటే ఇండియన్స్. సో వీళ్ళని కాపాడుకోవడం అన్నది కూడా భారతదేశానికి ఒక పెద్ద సమస్య కూర్చుంది. గ్యాస్ అన్నది 40% తగ్గిపోతుంది, తగ్గిపోతే ఇప్పటికే ఆంక్షలు విడుదల చేశారు. రెండు సిలిండర్లు ఉన్న వాళ్ళకు సిలిండర్లు ఆలస్యంగా బుక్ చేయండి, ఇంత గ్యాప్ తీసుకోండి అని నెమ్మదిగా ఇవి మొదలవుతున్నాయి. పెట్రోల్ ధరలు ఎలా పెరుగుతాయి కూడా తెలియదు. సో ఇటు పెట్రోల్ ధరల రూపంలో విదేశీ నిధులు తగ్గిపోవడం, ఎగుమతిదారుల విషయం తీసుకుంటే వర్మ, మామూలుగా ఈ సమయంలో భారీగా ఎగుమతులు జరుగుతాయి మన దేశం నుంచి. అవును, ఈ రంజాన్ టైంలో అది ఇప్పుడు ఆగిపోయింది, ఎగుమతులు లేవు. అంటే మీరు ఊహించండి, మీకు నాకు అర్థం కాదు అంటే మామూలు వాళ్ళకు. కానీ ఆ రంగంలో ఉన్న వాళ్ళకు, వాళ్ళు ఏడాది పొడవునా తమ వ్యాపారము, తమ పెట్టుబడులు, తమ అన్ని చేసుకుని ఉంటారు. మొత్తం కుదేలైపోతుంది ఒక వ్యవస్థ, జీవితాలు కూడా. కాబట్టి ఇన్ని విధాలుగా ట్రంప్ యొక్క రాజకీయ దుస్సాహసం, దురాక్రమణ, దానికోసం మనమెందుకు బలి కావటం అనే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. నిన్న రాహుల్ గాంధీ ఒక ప్రకటన ఇచ్చాడు, వేరే పార్టీలు సరే వామపక్షాలు ఎప్పుడు ఏమంటే, రష్యా దగ్గర చమురు భారతదేశం కొనడానికి అమెరికా అనుమతించింది, అది మా విజయం అని చెప్తున్నారా. ఇంతకంటే సిగ్గుచేటు ఏముంటుందని. మనము ఎవరి దగ్గర పెట్రోల్ కొనడానికి, వాడు అసలు ఆపడం ఏంటి, ఆపిన వాడు అనుమతించాడని మనం ఆనందించడం ఏంటి అనేటటువంటి ప్రశ్నలు. కాబట్టి ఇంకోటి తెలుసా, ఇజ్రాయెల్కు మోదీ గారు వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ ప్రతిపక్షం మొత్తం బహిష్కరించింది. ఆ విషయం మనం ఎక్కడ చెప్పలేం. అంటే ఇజ్రాయెల్ ప్రతిపక్షం కూడా బహిష్కరించిన అక్కడ మద్దతు. భారతదేశంలో ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్న, ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ. సో ఖచ్చితంగా భారతదేశ విధానం శాంతి వైపు మొగ్గక తప్పదు. ట్రంప్ కూడా ఇంకా గుణపాఠాలు నెమ్మదిగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇప్పుడు. తర్వాత ఏం జరుగుతుంది, క్యూబాతో దుస్సాహసం చేస్తే దట్ మే బి ది లాస్ట్ స్ట్రా అంటారు చూడండి, అదే అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కానీ ప్రపంచం అయితే 1200 మంది 1500 మంది దాకా ఇప్పటికి చనిపోయారు. ఈ దేశాలు కూడా అల్లగొల్లమై వేల విమానాలు రద్దయిపోయినాయి, వేల విమానాలు. ఇంకా ఉదాహరణకు నౌకలు, కొన్ని వందల నౌకలు ఆగిపోయాయి అనుకోండి. ఎంత జీవితం, ఎంత ఆర్థిక పరిస్థితి, ఇదంతా దేనికోసం? అమెరికా, ఇజ్రాయిల్ యొక్క ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసమా? సో ఈ ప్రశ్న ప్రపంచం అడుగుతోంది. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.